బీఆర్కే ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం అండి. నా పేరు అవ్వారు వెంకట సుబ్బారావు. నాది బాలాజీ నగర్ అండి. సికింద్రాబాద్ దగ్గర యాప్రాల దగ్గర బాలాజీ నగర్లో గత 20 సంవత్సరాల నుంచి ఆయుర్వేద వైద్యం చేస్తున్నానండి. ఈ రోజున మీకు ఒక మంచి ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసే విధానాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలామందికి ఆహారపు అలవాట్లు మారిపోయి శరీరం వేడెక్కి పైల్స్ అనేవి వస్తున్నాయి సార్. ఈ పైల్స్ వచ్చినప్పుడు పైల్స్‌తో పాటు రక్తం కూడా పారిపోతుంది. శరీరానికి కావాల్సినటువంటి సప్తధాతువుల్లో రక్తం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రక్తం ఎంత లాస్ అయితే మళ్ళా తిరిగి పుట్టాలంటే చాలా టైం పడుతుంది. ఈ లోపల మనిషి నీరసపడతాడు. మరి దీన్ని మనం నివారించుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి ఒక మంచి మార్గం మీ ముందు చెప్తాను. అసలు పైల్స్ ఎందుకొస్తాయి అంటే తిన్న ఆహారం అరిగి జీర్ణాశయం పెద్ద వేగుల చివరి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మలం తయారవుతుంది. ఆ తయారైన మలం బయటకు వచ్చేటప్పుడు మనం కొంత ప్రెజర్ పెట్టాల్సి వచ్చింది. ఆ ప్రెజర్ ఎక్కువైనా లేకపోతే దాంట్లో ఉన్నటువంటి నీటి శాతం తగ్గినా మలం గట్టిపడిపోయి రావటం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇంకా ఎక్కువ ప్రెజర్ పెడతాం వల్ల అక్కడ ఉన్నట్టు సన్నటి నరాలు చిట్లి రక్తం బయటకు వస్తుంది. ఇది చాలా నొప్పిగా కూడా ఉంటుంది. దాన్ని మనం ఇవాళ ఎలా తగ్గించుకోవాలో చేద్దాం. దానికి ఉపయోగపడే ఐటమ్స్ రెండే రెండండి. అది ఒకటి గులాబీ పూలు, రెండోది పంచదార కానీ లేదా నవబోతు కానీ. ఈ పంచదారని నవబోతుతో మనం చేసేటువంటి దాన్ని గుల్కంద్ అంటారు. ఇలాంటి గుల్కంద్ని ఒక స్పూన్ రోజు తినగలిగితే నెక్స్ట్ 24 గంటల్లో కల్లా ఆ రక్తం వచ్చేటువంటి దాన్ని తగ్గిపోతుంది. ఇప్పుడు ఆ గుల్కంద్ని మనమే ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. మంచి నాటు గులాబీ పూలని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక గాజు సీసా తీసుకుని ఆ గాజు సీసాలో నేను చెప్పిన విధంగా మీరు గులాబీ పూలని పెట్టుకోండి. ఇది ఒక గాజు సీసా. ఈ గాజు సీసాలో ఇలా గులాబీ పూలని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీని మీద మళ్ళా పంచదార లేకపోతే నవబోతుని ఇలా పంచదారని లేదా నవబోతుని పోసుకోవాల్సి ఉంటుంది. పోసుకున్న తర్వాత మళ్ళీ వీటి మీద ఒక లేయర్ లాగా ఇంకొకసారి ఈ గులాబీ పూలని పెట్టుకోవాలి. మళ్ళా పంచదార పోయాలి. మళ్ళా గులాబీ పూలు. ఇలా గులాబీ పూలని లేయర్లుగా మధ్య మధ్యలో పంచదారని నింపుకుంటూ గాజు సీసాలు పెట్టేసి దీనిని మనం ఎండకి పెట్టగలిగితే ఒక 4-5 రోజుల్లో ఈ ఎండకి వేడికి పంచదార కరిగిపోయి గులాబీ పూలతో సంయోగం చెంది ఇది మంచి లేహంలాగా తయారవుతుంది. ఈ తయారైన లేహం ఇలా ఉంటుందండి. ఈ తయారైన లేహం ఇలా ఉంటుంది. ఈ లేహాన్ని మనం రోజు ఇంత తినుకోగలిగితే మన శరీరం నుంచి వస్తున్నటువంటి రక్తం అనేది ఆగిపోతుంది. ఇది ఓన్లీ మలద్వారం నుంచే కాదండి, ముక్కులోంచి కానీ కంటిలో నుంచి నోటిలో నుంచి కానీ వచ్చేటువంటి ఈ రక్తాన్ని ఎక్కడి నుంచి వచ్చినా కూడా వచ్చేటువంటి రక్తాన్ని ఆపగలిగినటువంటి శక్తి ఈ గులాబీ పూల లేహానికి ఉంది. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని ఇలాంటి సమస్య వచ్చినప్పుడు తీసుకోవచ్చని చెప్తున్నాం.